ఐకమత్యం ద్వారా బలహీనులు ఎంతటి బలమైన వాళ్ళనైనా ఎదుర్కోవచ్చనేదే ఈ ఐకమత్యంలోని నీతి. అడవిలో ఉందొక నల్లని ఆవు, దానికి ఉందొక లేగ దూడ. రెండు కలిసి అన్నిటికీ దూరంగా ఉండేవి. ఓ ముసలి ఆవు కలిసుండమని కోరింది, అయినా వినని ఆ రెండు వేరుగా ఉండేవి. ఓ రోజు నల్లని ఆవు మేస్తూ గృహలోకెళ్ళింది. ఎదురుగా ఉన్న పులిని చూసి గజగజ వణికింది. ధైర్యం తెచ్చుకొని పులితో ఇట్లంది, పులిరాజా పులిరాజా, నాకొక లేగ దూడుంది, దానికి పాలిచి త్వరగా తిరిగొస్తానంది. దొరికిన దానిని తినకుండా వదలనంది పెద్ద పులి. ఏడుస్తున్న నల్ల ఆవుని త్వరగా రమ్మని పంపింది. దూడకు పాలిస్తూ జాగ్రత్తలు చెప్తుంది ఆవు. గమనించింది ముసలి ఆవు నల్లని ఆవుని. మాట ప్రకారం నల్ల ఆవు పులి ఎదుట నిలుచుంది. వెనకని వచ్చిన జంతువులు పులిపై విరుచుకుపడ్డాయి. ప్రాణభయంతో గృహ నుండి పరుగు తీసింది పెద్ద పులి. ప్రాణభయంతో గృహ నుండి పరుగు తీసింది పెద్ద పులి. కలుసుంటే ఆపద నుంచి బయటపడొచ్చని చెప్పింది. హితవు పలికింది ముసలి ఆవు, మంచి చెప్పింది ముసలి ఆవు. హితవు పలికింది ముసలి ఆవు, మంచి చెప్పింది ముసలి ఆవు.